హరిబాబు గారు అనేసి అని చెప్పి ఈయన ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ ఈ సదర్ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీరితో మాట్లాడదాం ఒకసారి. హాయ్ అండి. సో మనకి ఈ ఇయర్ ఎన్ని వచ్చాయి, దీని పేరేంటి, అసలు ఎలా ఈ ఉత్సవాలని స్టార్ట్ చేశారు, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది బాద్షా మేడం దీని పేరు. ఓకే. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా చాలా ఘనంగా సదర్ వేడుకలు జరగబోతా ఉన్నాయి. 22 తారీఖు ముషీరాబాద్ నుండి ఒక పెద్ద ర్యాలీగా బయలుదేరి నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో లక్షలాది మంది జనాభాల మధ్యలో వీటికి పూజ చేయడము ఇవన్నీ కూడా సదర్ వేడుకలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి ఈసారి కూడా. ఓకే. ఈసారి ఎన్ని తీసుకొచ్చారు ఈ సదర్ ఉత్సవాలకు సంబంధించి? ఎన్ని ఇప్పుడే 5 దున్నలు మనం ఇప్పుడే రావడం జరిగింది హర్యానా నుండి. వయసు చాలా చిన్న వయసు వీటిది, కానీ చాలా పెద్ద భారీ కాయంతో ఉన్నటువంటి దున్న రాజులు ఇవి. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా అసలు చూడలేని హైట్ పర్సనాలిటీ కూడా జరుగుతుంది. దాదాపు ఏజ్ ఎంత ఉంటుంది? దీని ఏజ్ వచ్చి జస్ట్ 4 ఇయర్స్. ఇది 4 ఇయర్స్. చూడడానికి మాత్రం ఒక 10-15 ఇయర్స్ లాగా ఉంది. 4 ఇయర్స్. ఇది వెయిట్ ఎంత ఉంటుంది? దీని వెయిట్ 1800 kgs ఉంటుందండి. 1800. దీనికి ఫుడ్ అలాంటిది ఏమేమి పెడతారు? ఫుడ్ మామూలుగా ఈ కుట్టి అనేది ఉంటది, దానా ఉంటది, తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పాలు, దీనికి మసాజ్ చేయడము, వాకింగ్ చేయడము ఇవన్నీ కూడా దీనికి రోజు దినచర్యగా ఉంటుంది. దీనికి మామూలుగా ఖర్చు ఎంత వరకు వస్తుంది అంటారు? ఒక రోజు ఖర్చు సుమారుగా 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 5,000 రూపాయలు. పర్సనాలిటీకి ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే. సో ఎప్పుడు అంటే మామూలుగా మనం చూసుకుంటే రెడీ చేస్తారు, మొత్తం క్లీన్ చేసి రెడీ చేసి అన్ని రకాలుగా అలంకరించి చేస్తా ఉంటారు. సో ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అండి. మాకు ఒక 3 నెలల ముందు నుంచే ఈ సదర్ వస్తుంది అని మేము చాలా బిజీ అయిపోతాం. దివాళీ 3 నెలల ముందు నుంచే హర్యానా వెళ్ళి రావడం ఒక 3-4 సార్లు, తర్వాత దున్నలు ఇక్కడ మంచి దున్నలు మొత్తం తిరగడము, పోయినప్పుడల్లా ఒక 1 వీక్ అక్కడ ఉండడము, 1 వీక్ 10 days ఫ్లైట్ లో అక్కడ వెళ్ళి చూస్తూ ఉంటాం ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది. చూసి అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఈ దున్నలకు సంబంధించి? అంటే ఇలా ఉంటేనే మేము తీసుకుంటాము అనేసి అని చెప్పి అంటే క్వాలిటీ ఉంటుంది దీనికి. ఈ ఫేస్ లో కళ అనేది చూస్తాము.